మన చిత్తూరు నగరంలోని టెలిఫోన్ కాలనీ ఉందో యూపీఎస్సీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి విచ్చేసిన మన కూటమి ప్రభుత్వ నాయకులు, అదేవిధంగా మిత్రులు కార్పొరేటర్ సయ్యద్ గారికి, విచ్చేసిన వైద్య సిబ్బందికి, మెడికల్ ఆఫీసర్లకి, విచ్చేసిన నగర ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తూ అందులో ఒక భాగంగా స్త్రీకి మరియు శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు కూడా దాదాపు దేశం మొత్తంలో కూడా 1,00,000కు పైగా వైద్య శిబిరాలని భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఇదివరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద క్యాంప్స్ చేయడం లేదు. ఇది పూర్తిగా శిశు అదేవిధంగా తన భర్తకి, అత్తమామలకి నిత్యం సేవలు చేస్తూ తన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటుంది. అలాంటి మహిళలు దయచేసి ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కు ముఖ్య ఉద్దేశం ఏమంటే పోషకాహార లోపాన్ని అరికట్టడం, రక్తహీనత. ఈ రక్తహీనత గురించి చూస్తే కనుక మన రీసెంట్ సర్వేస్ ఏం చెప్తుందంటే NFHM అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం చెప్తుందంటే అడోలసెన్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు లోపల ఉన్న గర్ల్స్ కి 59% రక్తహీనత బాధపడుతున్నారు. ఆలోచించండి, 59% అంటే. సో పౌష్టికాహార లోపం వల్ల, పావర్టీ వల్ల ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా మన అంగన్వాడీ సెంటర్స్ లో వీటికి ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్స్ అన్ని కూడా. అదేవిధంగా 19 to 49 years ఏజ్ ఉన్న రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న మహిళలు దాదాపు 50% మంది రక్తహీనత బాధపడుతున్నారు. ఈ రక్తహీనతలో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే ప్రీటైమ్ బర్త్ అంటారు. అంటే ఒక శిశువు 40 వారాల పాటు పిండంలో ఉండాలి. అది 37 weeks లోపల పుడుతుందన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఫర్దర్ గా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళకి సేమ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది. ఇక మ్యాటర్నల్ డెత్స్ అంటారు, ప్రసూతి మరణాలు. వైద్య పరిభాషలో మ్యాటర్నల్ డెత్స్. ఎందుకంటే ప్రసవం అప్పుడు చాలా బ్లీడింగ్ అయ్యి చనిపోతూ ఉంటారు. దయచేసి ఇవన్నీ కూడా మీరు కేర్ తీసుకొని మీరు ఏదైతే ఈ హెల్త్ క్యాంప్ ఉంది అంతా సద్వినియోగం చేసుకోవాలి. ఇకపోతే వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో అహర్నిశలు ప్రజల కోసం పాటుపడుతూ ఒక గుడికెళ్ళి ఒక దేవుడికి, అదేవిధంగా హాస్పిటల్కి ఒక వైద్యుడికి మాత్రమే చేతులెత్తి కాపాడాలని కోరుతారు. వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కూడా చాలా సంతోషం.